సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో గురించి మాట్లాడదాం. ఈరోజు మండే, రేపు ట్యూస్డే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, వెడ్నెస్డే అండ్ థర్స్డే పూట ఒక మార్కెట్లో ఒక మంచి న్యూస్ ఉంది, అంటే ఆర్బీఐ రిలేటెడ్గా న్యూస్ ఉంది. ఎప్పుడు థర్స్డే పూట, బాగా వినండి. థర్స్డే పూట మార్కెట్ ట్రెండింగ్ కానీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఏదో ఒకటి మార్కెట్ న్యూస్కి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి అంటే థర్స్డేకి ముందు రోజు వెడ్నెస్డే సైడ్ వేస్ మార్కెట్ అవ్వాలి. అంటే జోన్ బౌండ్ మార్కెట్ కానీ వాలటైల్ మార్కెట్ కానీ అవ్వాలి. సో వెడ్నెస్డే అండ్ ట్యూస్డే రేపు కొద్దిగా ఒక చిన్న మూమెంట్ ఏమైనా రేపు ఏదైనా మూమెంటం జరగాలంటే రేపే జరగాలి. ట్యూస్డే పూట ఒక అప్ సైడ్ కానీ ఒక డౌన్ సైడ్ కానీ. ఎందుకంటే థర్స్డే పూట పెద్ద మూమెంటం రావాలంటే దాని ముందు రోజు కన్సల్టేట్ అవ్వాలి. ఒకవేళ రేపు అంటే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే కూడా కన్సల్టేట్ అయిందా మరీ మంచిది. ఎందుకంటే థర్స్డే పూట బిగ్ ర్యాలీ వస్తుంది కంటిన్యూగా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 days కన్సల్టేట్ అయిపోయింది. ఈ వీక్ ఎక్కడ ట్రావెల్ చేయలేదు ఈ వీక్ అంతా. సో థర్స్డే పూట పెద్ద మూమెంటం జరుగుతుంది. ఇది ఫస్ట్ సైకలాజికల్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ అంటే న్యూస్ బేస్లో మనం ట్రేడ్ ఎలా చేస్తాం, న్యూస్ని బేస్ చేసుకుని ఎలా ట్రేడ్ చేస్తాం అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ సైకలాజికల్ పాయింట్. ఓకే, థర్స్డే 10th న్యూస్ ఉంది, అంటే థర్స్డే న్యూస్ ఉంది. ఓకే, థర్స్డే ట్రెండింగ్ మార్కెట్ అవ్వాలి. ఆ వీక్ అంతా ట్రావెల్ చేయలేదు కాబట్టి థర్స్డే ట్రావెల్ చేయాలి అంటే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే కూడా జోన్ బౌండ్ మార్కెట్ అవ్వాలి. అప్పుడే థర్స్డే ట్రెండింగ్ అవుతుంది. ఒకవేళ ఈ వీక్లో బాగా ఏదో ఒకటి మూమెంటం ఇవ్వాలి అంటే రేపే కొద్దిగా ఒక మినిమం ఒక 300 పాయింట్స్ అనేది ట్రావెల్ చేస్తే దెన్ మార్కెట్ వెడ్నెస్డే జోన్ బౌండ్ మార్కెట్ అవుతుంది. మళ్ళీ థర్స్డే ఒక ర్యాలీ ఇస్తుంది. రేపు మూమెంటం అవుతుంది అవ్వదా అది నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు అది మూమెంటం అవుతుంది అవ్వకపోవచ్చు. బట్ థర్స్డే ఒక మూమెంటం జరగవచ్చు. ఓకే, న్యూస్ బేస్ కాబట్టి. సో థర్స్డే మూమెంటం రావాలంటే ముందున్న 2 రోజులు కన్సల్టేట్ అవ్వాలి. ఇవి ఎంత బాగా కన్సల్టేట్ అయితే అంత పెద్ద ర్యాలీ వస్తుంది. ఓకే, ఇది సింపుల్ లాజిక్, సింపుల్ ఇది. సో థర్స్డే న్యూస్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తాం అని మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఏం చేసింది, ఏమైనా మార్కెట్లో మీరు ట్రేడ్ ఇచ్చిందా? ఇగో బ్యాంక్ నిఫ్టీ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ వాల్టిలిటీ. ఎంత రేంజ్ లో ఉంది. ఇలాంటి ఫ్రైడే మార్కెట్ రావాలి. చూడండి, ఫ్రైడే ఇలాంటి మార్కెట్ రావాలి. బట్ ఫ్రైడే ఒక ట్రేడ్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. మండే రోజు ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అయ్యాయి బాగా. సో మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఓన్లీ జస్ట్ 220 పాయింట్స్ రేంజ్ లో ఉండిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఇంక నిఫ్టీ 50 అంటారా, నిఫ్టీ 50 ఇంచుమించు ఇగో ఇంతే. నాకు తెలిసి ఇది ఒక 50 పాయింట్ల రేంజ్ అనుకున్నట్టే 50 పాయింట్ల రేంజ్ లో ఉండిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నిఫ్టీ 50కి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది. బట్ నిఫ్టీ 50 హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పైన కన్సల్టేటివ్ క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. బాగా వినండి, వెరీ గుడ్. అంతే తప్ప బుల్ మార్కెట్ వచ్చేస్తుంది, ట్రెండింగ్ మార్కెట్ వచ్చేస్తుంది అన్న ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఈరోజు నేను టెలిగ్రామ్ లో 19,600 అంటే ఇప్పుడు నేను మీకు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 19,600 అన్నప్పుడు ఇప్పుడు ఒక లెవెల్ కింద చూడొద్దు, అంటే సింగిల్ లైన్ కింద చూడొద్దు. అప్పుడు చూస్తేనే మీరు లాస్ అవుతారు. ఇప్పుడు ఒక జోన్ కింద కన్సిడర్ పెట్టుకోండి. 19,600 దగ్గర ఒక జోన్ ఉంది. ఇప్పుడు నేను ఏమన్నాను, ఈ జోన్ పైన 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇవ్వాలి. దీనిపైన ఏమిచ్చింది, ఇది క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. దీనిపైన ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే అప్పుడు మీరు వెంటనే కాల్ ఆప్షన్ బై చేయండి. లేదంటే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు ఏమైంది, మీరు ఈ క్యాండిల్లో చూసిండి, ఈ క్యాండిల్ చూస్తే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. అందుకే అంటే ఒక జోన్ కింద పెట్టుకోండి అని. సో ఇవి చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు, బేసిక్ థింగ్స్. సో ఇది చూడండి, ఇక్కడ రెడ్ వచ్చింది, తర్వాత మార్కెట్ కన్సల్టేట్ అయిపోయింది. ఓకే, బట్ మార్కెట్ పడలేదు. రేపు మార్కెట్ ఎలా ఉంటుందో అన్నట్టు మాట్లాడదాం. ఫస్ట్ ఈ లెవెల్స్ తీసేద్దాం. లెవెల్స్ తీసి కింద నుంచి ఎలా చూస్తే ట్రెండ్ లైన్. సరే, ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వీక్లీ టైం ఫ్రేమ్ లోకి రండి. సపోర్ట్ క్రియేట్ అయింది 19,500 లో. ఒక మంచి సపోర్ట్ క్రియేట్ అయిందండి, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ క్రియేట్ అయింది 19,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్లో 400 500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ధర ఎగ్జాక్ట్ గా ఒక చూడండి. లెవెల్ అంటే 19,500 లెవెల్ అన్నాను కదా అని లెవెల్ పెట్టుకోకండి. జోన్ అంటే 19,500 నుంచి పైన ఒక 10 రూపాయలు, కింద ఒక 10 రూపాయలు, పైన కింద ఇట్లా మెన్షన్ చేసి పెట్టుకోండి. ఇది ఒక జోన్ అనమాట. ఈ జోన్ లో మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 19,600.
19,600 అంటే ఆల్మోస్ట్ ఇది రెసిస్టెన్స్ ఏరియా. 19,600 ఇదే రెసిస్టెన్స్ ఏరియా, ఇది ఒక జోన్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత బిగ్ రెసిస్టెన్స్ 20,000 దారు ఉంది. 20,000 దారు ఉంది, ఇంకా ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉంది. బట్ నేనేమంటాను, మధ్యలో దానికన్నా ముందు ఇగో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇగో ఇదొక రెసిస్టెన్స్. 19,800 ఈజ్ అ రెసిస్టెన్స్, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఒక మంచి రెసిస్టెన్స్ కింద ఫాలో అయింది కాబట్టి 19,800 కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు కానీ పైకి వెళ్ళాలి అనుకుంటే బాగా వినండి, ఈరోజు హై ఎక్కడ పెట్టింది? 19,600 దగ్గర ఒక హై పెట్టింది చూడండి. ఈరోజు హై 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో తీసుకొచ్చి ఒకసారి హై చూడండి. 19,620 ఈజ్ ఎ హై. ఓకే, 19,620 ఈజ్ ఎ హై. దీని పైన 5 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి బాగా వినండి, 15 మినిట్స్ అనట్లే, 5 మినిట్స్ క్యాండిల్ 19,620 పైన ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా మీరు కాల్ బై చేయండి, బై చేయండి, మార్కెట్ విల్ గో అప్. ఓకే, 19,620 పైన ఒక్క క్యాండిల్ 5 మినిట్స్ క్లోజ్ అయినా మీరు కాల్ బై చేయండి. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ నేను అదే చెప్తున్నా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,500 లో సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ప్రైస్ యాక్షన్ చూస్తా. లైక్ ఇక్కడ ఈ సపోర్ట్, ఇది ఒక సపోర్ట్ ఉంది, ఇదంతా ఇప్పుడు ఒక సపోర్ట్ ఏరియా జోన్ అయిపోయింది. ఇక్కడ పెద్ద స్పేస్ ఉంది, ఇది జోన్ అయిపోయింది, ఇది సపోర్ట్ ఏరియా ఉంది, కింద ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మళ్ళీ ఇది ఒక సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ చూసి సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వెళ్తే కాల్ బై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటే, ఒకవేళ ఈ పైన సపోర్ట్ తీసుకుంది, దీని పైన నుంచి మార్కెట్ వెళ్తుంది, 5 మినిట్స్ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, కాల్ బై చేస్తా. బట్ 19,620 పైన మార్కెట్ వెళ్తున్నప్పుడు కన్ఫామ్ గా పుట్ రైటింగ్ పెరగాలి. పుట్ రైటింగ్ అనేది పెరగాలి. లైక్ ఇలాగా ఈరోజు చూడండి, ఇక్కడ ఏమైంది, కంప్లీట్ గా పుట్ రైటింగ్, ఇదంతా పుట్టు 19,500 19,550 ఎలా పుట్టు పెరిగింది, కాల్ ఎక్కడ లేదు, రెసిస్టెన్స్. అట్లా ఈ లెవెల్ దగ్గర పుట్టు పెరిగితే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, సింపుల్ లాజిక్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్, డన్. ఇది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తీసేద్దాం, బాగా వాలటైల్ అయింది మార్కెట్ ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఒకే ఒక రెసిస్టెన్స్ ఉంది, 45,000 ధర. ఇది మాట్లాడితే ఈ లెవెల్ దాటలేకపోతుంది. 45,000 పైన మీరు అగ్రెసివ్ గా కాల్ బై చేయొచ్చండి, నేను చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. 45,000 లెవెల్ అంటే 45,000 లెవెల్ అంటే లెవెల్ పెట్టుకోకండి, 45,000 దాని నుంచి లెవెల్ మార్క్ చెప్తున్నాను. 45,000 ఎంత లెవెల్ అంటే 45,000 దగ్గర నుంచి 45,041 ఇది లెవెల్, ఇది జోన్. సో ఈ జోన్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. దీని పైన 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చిన, మీరు నిజం చెప్తున్నా, 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిన ప్రాపర్ గా దీని పైన ఇవ్వాలి. దీని టచ్ అంటే క్లోజింగ్ అంటే ఎలా అంటే ఇలా 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 బాడీ టచెస్ కాదు, దీని పైన 15 మినిట్స్ క్యాండిల్ ఇలాగ క్లోజింగ్ ఇవ్వాలి. ఇది క్లోజింగ్. క్లోజింగ్ వేరు, ఇలా టచ్ చేస్తూ క్లోజింగ్ వేరు. ఇలా క్లోజింగ్ ఇస్తే మీరు వెంటనే 15 మినిట్స్ క్యాండిల్ ఒక క్లోజింగ్ ఇచ్చినా మీరు కాల్ సైడ్ దూరిపోండి, అగ్రెసివ్ గా దూరిపోండి, ఏం చూడద్దు. ఓకే, మార్కెట్ పైకి ఎంతవరకు రావచ్చు, 45,400 45,400 ఇక్కడికి రావచ్చు, లేదంటే దానిపైన ఉన్న రెసిస్టెన్స్ 45,800 కూడా రావచ్చు. ఓకే, అంటే బిగ్ ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదా, సో ఆ బిగ్ మూమెంటం అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం పైకి అప్పర్ సైడ్ పరిగెట్టే ఛాన్స్ ఉంది. ఓకే, సపోర్ట్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ లేదండి, దరిదాపులో సపోర్ట్ లేదు. సపోర్టు 44,500 దగ్గర సపోర్ట్ చూస్తే 44,500 దగ్గర ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. అంటే ప్రెసెంట్ ఒక స్మాల్ సపోర్ట్, ఇది అంటే మేజర్ సపోర్ట్ కాదు, చాలా వీక్ అయిన సపోర్ట్ ఇది 44,500. ఒకవేళ 44,500 బ్రీచ్ అయిందా, 44,500 అంటే బ్రీచ్ అంటే బ్రేక్ అయ్యిందా, 15 మినిట్స్ క్యాండిల్ దీని కింద క్లోజింగ్ ఇచ్చిందా, దెన్ మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యి ఓకే 44,500 కింద. బట్ 44,500 ప్రెసెంట్ పడట్లేదు కాబట్టి పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ హాల్ట్ అవుతుంది, కన్సల్టేట్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఇప్పుడే అప్పర్ సైడ్ 45,000 ఒకే రెసిస్టెన్స్, ఇది గట్టి కాస్తుంది రౌండ్ లెవెల్. దీని పైకి వెళ్ళిపోయి 15 నిమిషాల క్యాండిల్ ఒకటి బ్రేక్ వచ్చినా మీరు కాల్ ప్లాన్ చేయండి. ఓకే, డన్. అది రేపు అవుతుందా,
థర్స్డే వరకు అవుతుందో చూడాలి. రేపు ఎల్లుండి మార్కెట్ ఇదే రేంజ్ టైం స్పెండ్ చేస్తూ ఉండిపోయిన థర్స్డే పెద్ద మూమెంటం అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక మార్నింగ్ నుంచి కాల్ రేటింగ్ డామినేట్ చేసింది, బట్ బాగా హెవీ వాలటైల్. వాలటైల్ అంటే ఇక చూసారా ఎంత వాలటైల్ ఎలా పడుతుందో మార్కెట్. దిస్ ఇస్ కాల్డ్ వాలటిలిటీ. నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా చూడండి. నిఫ్టీ 50 హెవీ వాలటైల్ అండి మార్కెట్. నాకు తెలిసి ఆల్మోస్ట్ 12 గంటలు ఒక పుట్ రైటింగ్ డామినేట్ చేసింది, ప్రైస్ పెరిగింది 12 గంటల టైంకి. తర్వాత అప్పుడు కూడా కొద్దిగా వాలటైల్ అవుతూ పెరిగింది. ఇది వాలటిలిటీ వల్ల. ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 మినిట్స్ ఏమైంది, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అంటే రెండు అన్ని చేశారు. బిగ్ ప్లేయర్ ఎవడైనా దూరలేదు, నా వరకు బిగ్ ప్లేయర్ ఎవడు రాలేదు. ఇందులో బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్, లాంగ్ అండ్ వైండింగ్, షార్ట్ బిల్డ్, లాంగ్ బిల్డప్. సో ఇది కూడా ఓకే అంటే బిగ్ ప్లేయర్ ఏం లేడు, అంత రిటైల్ ట్రేడర్లు చేసినట్టే ఉంది. సో గ్లోబల్ మార్కెట్కి వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్ డౌ జోన్స్ కొద్దిగా నెగిటివ్ గానే ఉంది, నాస్డాక్ నెగిటివ్, నాస్డాక్ ఓకే ఒక హాల్ట్ అవుతుంది. నాస్డాక్ చూస్తే 1 డే టైం ఫ్రేమ్ లో ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసింది, ఒక డబుల్ టాప్. ఇప్పుడు ఈ ఏది బాగా ప్రీవియస్ స్వింగ్, లాస్ట్ స్వింగ్ ఇది, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఈ స్వింగ్ కానీ బ్రేక్ అయిపోతే, ఈ స్వింగ్ బ్రేక్ అయిపోతే అగైన్ ఇట్ విల్ కమ్ ఫాల్, 50% రిట్రేస్మెంట్ అవుతుంది. ఈ స్వింగ్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు నాస్డాక్ కి. సో అబ్జర్వ్ చేయండి. క్రూడ్ ఆయిల్ అలాగే హాంకాంగ్ మార్కెట్ నెగిటివ్, డౌ ఫ్యూచర్ ఒకటి నెగిటివ్, వైమెనీ నెగిటివ్, డాక్స్ నెగిటివ్, విక్స్ పాజిటివ్ ఉంది, డాలర్ ఇండెక్స్ పాజిటివ్ ఉంది. ఓకే, జపాన్ మార్కెట్ ఓకే. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన అదే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గానే ఉంది. ఓకే, నా వ్యూ ప్రకారం పాజిటివ్ గానే ఉంది. నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ లో ఏమైనా చూడండి, గుడ్ మార్నింగ్ పెట్టాను, మార్నింగ్ వచ్చి రాగానే లెవెల్ పెట్టాను. లెవెల్ ఏంటి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో 1 2 3 4 5 6 7 సారీ 5 మినిట్స్ క్యాండిల్లో ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి. పైన ఇది ఒక జోను, కింద ఇది ఒక జోను. ఇది ఏది, నిఫ్టీ 50, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఆ రెండు జోన్లో ఉన్నాయని చెప్పా. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెట్టారు చూడండి, 3 ఓపెన్ ఇంట్రెస్ట్లు. ఇక్కడ మొత్తం సపోర్ట్ స్ట్రాంగ్, అంటే కొద్దిగా పైకి వెళ్ళడానికి చూస్తుంది, బట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో జోన్లో మోస్ట్లీ జోన్లో ఉండిపోతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఉంది, బట్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు అవే జరుగుతున్నాయి. ఇగోండి, ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాం, బట్ బాగా వినండి, ట్రేడ్ ఇచ్చాను, మార్కెట్ కిందకి వెళ్ళింది, బట్ మార్కెట్ ఏమైంది, కన్సల్టేట్ అయిపోతుంది లెవెల్ ధర. అదే ఫాలో అవుతున్నప్పుడు పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు కన్సల్టేట్ అవ్వకూడదు, మార్కెట్ ఫ్లోలో రావాలి. ఫాల్ ఎప్పుడు ఫ్లోలో పడాలి. కన్సల్టేట్ అయ్యిందా, ఎక్కడైనా మార్కెట్ ఆగిందా, అక్కడ నువ్వు అర్థం చేసుకో. మార్కెట్ ఆగుతుంది అంటే అక్కడ బయర్ లేడు, వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి ఆ పొజిషన్. అవి ఉండగా ఎక్స్పీరియన్స్ వస్తాయి. దాని తర్వాత నేను సింపుల్ ఒకే ఒక లెవెల్ చెప్పా, ఈ లెవెల్ కిందకి వస్తే నిజంగా ఫాల్ వస్తుంది. ఈ లెవెల్ కింద మార్క్ చేసి చెప్పాను, ఈ లెవెల్ కింద వస్తే మార్కెట్ ఫాల్ వస్తుంది, మీరు పుట్ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ పైనంత వరకు పుట్ ప్లాన్ చేయొద్దు అని చెప్పాను. సో ఆ లెవెల్ పైన ఉంటే పుట్ ఎవరు ప్లాన్ చేయలేదు, ఎవరు ట్రేడ్ కూడా అంటే ఈ రోజు మార్కెట్లో ట్రేడ్ అని రాలేదండి. మీద ఫ్రాంక్గా చెప్పాలంటే స్కాల్పర్లు, అంటే నాలాంటి ఎక్స్పీరియన్స్ స్కాల్పర్లు తప్ప, ఏదో నేను కూడా ఎక్స్పీరియన్స్ స్కాల్పర్ అంటే నేను ఏదో సంపాదించాను అనుకోకండి, జస్ట్ 4,000 సంపాదించాను. బికాస్ హెవీ వాలటిలిటీ మార్కెట్లో, హెవీ వాలటిలిటీలో స్టాప్ లాస్ హెవీగా తింటాయి, హెవీ అంటే హెవీగా. సో నేను తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయలేదు, 1700 క్వాంటిటీ, 900 క్వాంటిటీ, 1000 క్వాంటిటీతో జస్ట్ 4000 తీసా. వాలటిలిటీలో సర్వే అవ్వడం కష్టం. మీకు ముందు ప్రాఫిట్, మీరు మార్కెట్లో ముందు ఎలాగో వాలటిలిటీ మార్కెట్లో, జోన్ బోన్ మార్కెట్లో మీరు ప్రాఫిట్లో ఉండడం నేర్చుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ట్రేడింగ్ అలవాటు అయిపోద్ది. సో అది మెయిన్ థింగ్. మీరు మెల్లిగా అంటే రోజు 1000 రూపాయలు వస్తే క్విల్ స్విచ్ మోడ్ ఆన్ చేసుకొని ప్రాఫిట్లో ఉండండి, ముందు ప్రాఫిట్లో ఉండండి. తర్వాత పెద్ద డబ్బులు సంపాదించినప్పుడు కంటిన్యూ ప్రాఫిట్లో ఉన్నాను అనుకో, నెల వచ్చేసరికి 1,00,000 అవుద్ది. ఒకే రోజు 1,00,000 రావాలంటే అది అవ్వదు. అది స్లో అండ్ స్టడీగా చిన్న ప్రాఫిట్లు తీసుకుంటే వెళ్ళండి, లాంగర్ రన్లో పెద్ద మార్కెట్లో ఉండిపోగలరు మీరు. అది నేనైతే మీకు చెప్పాలనుకున్నాను, మరి తర్వాత మీ ఇష్టం. ఇంకా ఎవరైనా 100 రూపీస్ గ్రూప్, మన టెలిగ్రామ్ 100 రూపీస్ గ్రూప్ ఉంటుంది. ఏది 100 రూపీస్ గ్రూప్ అంటే ఇది ట్రేడ్ విత్ ఏడి, ఇది 100 రూపీస్ గ్రూప్. ఇది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. A to Z అనేది ఇది నా కోర్స్ గ్రూప్. ఎవరైతే మా టీం ఉందో, వీళ్ళతో నేను మాట్లాడతాను, వీళ్ళతో డిస్కస్ చేస్తాను. ఎవరైతే మన కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ట్రేడ్ విత్ ఏడి యాప్ అని ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే నాకు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, వాట్సాప్ నెంబరు 7001456759. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయాలి. మీరు కాల్ చేశారనుకో నా నెంబర్ ఆటోమేటిక్గా మీ నెంబర్ని బ్లాక్ చేసేస్తుంది. తర్వాత మీ ఇష్టం, బ్లాక్ అయిపోయాక
సార్ ఏంటి సార్ నెంబర్ అవ్వట్లేదు అనుకోండి, మీరు వాట్సాప్ చేయాలి, నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ చేయండి. హాయ్ సార్ కోర్స్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది. ఓకే, అప్పుడు ఇలా వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.